చాలా కుకింగ్ ఛానల్స్, కొన్ని పెద్ద కుకింగ్ ఛానల్స్ కూడా కేవలం వ్యూస్ కోసం బంగాళదుంప వేపుడిని ఆలు 65 అని చెప్పి మోసం చేస్తున్నాయి. అసలైన ఆలు 65 చేసే విధానమే వేరు అండ్ దాని టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది. అందుకే ఇది ఇన్ని సంవత్సరాలుగా అంత ఫేమస్ అయిన రెసిపీ. సో ఈ రెసిపీని 4 సింపుల్ స్టెప్స్లో మీరు ఇంట్లో ఎలా చేసుకోవాలో మీ రాంబాబు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఫ్రెండ్స్. ఎన్నో ఇంపార్టెంట్ టిప్స్ కవర్ చేస్తాడు, జాగ్రత్తగా చూడండి. టేస్ట్ అద్దిరిపోయేలా మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చేయొచ్చు. ముందుగా ఒక కళాయి తీసుకోండి, దాంట్లో సగం నుంచి 3 వంతుల వరకు నీళ్లు వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నీళ్ళని ఒక 2 నిమిషాలు మరగనివ్వండి. ఇప్పుడు మనం బంగాళదుంపల్ని ఫస్ట్ ఉడికించుకోవాలన్నమాట. సో దానికోసం 3 బంగాళదుంపలు తీసుకొని తొక్క తీసేసి ఇలా చిన్న క్యూబ్స్ కింద కట్ చేసి ఈ వాటర్లో అయితే వేసేసి దీన్ని ఒక 2 నిమిషాలు వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మీకు ఇలా తేట తేలుతున్న టైంలో గరిటతో ఇలా కలుపుకుంటూ ఇంకో 2 నిమిషాలు బంగాళదుంపల్ని కదుపుతూ ఉడకనివ్వండి. ఆ తర్వాత వదిలేసి మళ్ళీ ఇంకో 2 నిమిషాలు ఉడకనిస్తే మొత్తానికి 6 నిమిషాల్లో మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే బంగాళదుంపలు రెడీగా ఈ రెసిపీకి తగినంత ఉడుకుతాయి. ఇది కూర కాదు మొత్తం ఉడికిపోవడానికి. సో మనకి 60% 70% చెప్తారు కదా, అలా కాదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా ఫోర్క్తో గుచ్చితే ఈజీగా దిగిపోవాలి, అంత దిగితే చాలు. మనకి బంగాళదుంపలు కావాల్సినంత ఈ స్టెప్ వరకు ఉడికిపోయినట్టే. ఓకేనా? ఇప్పుడు మనం అవన్నీ అలాగా ఆ వాటర్లోంచి తీసేసి పక్కన వేసేసుకోండి. వాటర్ ఎక్కడా లేకుండా శుభ్రంగా మనం జాలీతో తీసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్కి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? వాటర్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఆ బౌల్ తీసుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ నిండా కార్న్ ఫ్లోరు, 1 టేబుల్ స్పూన్ నిండా రైస్ ఫ్లోరు, అలాగే 1 టేబుల్ స్పూన్ నిండా మైదా వేసుకొని దీంట్లోకి చిటికెడంత కలర్ వేసుకోండి మంచి లుక్ కోసం. అలాగే చిటికెడంత ఉప్పు, ఇవన్నీ బాగా కలుపుకోండి. కలరు కేవలం ఆప్షనల్, హోటల్లో కూడా కలుపుతారు. మనకు చూడడానికి బాగుండాలని, మీరు కావాలంటే అది స్కిప్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీంట్లోకి మనం బంగాళదుంప ముక్కలు వేసేసి ఆ ముక్కల్ని బాగా కోట్ చేసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, వడకట్టి వేసుకున్న బంగాళదుంపలు అందులో వాటర్ లేకుండా చూసుకోండి. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్ కానీ వాటర్ కానీ వేయమని చెప్తారు. వేయద్దు. బంగాళదుంప లోపలే వాటర్ ఉంటుంది. ఆ వాటర్ మనకి బయటకు వచ్చి ఈ కోట్ చేసిన మొత్తం పిండి అంతా అంటుకునేలా చేసుకుంటుంది. కోట్ చేస్తాం కదా, సో దీన్ని ఒక 2 నిమిషాలు వదిలేస్తేనే మనకి ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం 3వ స్టెప్కి వెళ్ళిపోదాం. 3వ స్టెప్ అన్నాను ఎందుకు అంటే చాలామంది ఫ్రై అయిపోతే అయిపోయింది కాదనుకుంటారు. కాదు, ఒక చిన్న కళాయి తీసుకోండి. ఈసారి చిన్న కళాయి తీసుకొని నూనె వేసి ఇలా బుడగలు వచ్చే వరకు ఆ నూనెను వేడి చేసి దాంట్లో బంగాళదుంప ముక్కలు కోట్ చేసుకుని వేసుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయండి. అయితే ఫస్ట్ నూనె వేడెక్కడానికి హై ఫ్లేమ్ పెట్టినా మనం బంగాళదుంప వేసే ముందు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని అప్పుడు వాటిని ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. మీకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. అదేంటి మీరు కలర్ వేసారు కాబట్టి ఈ కలర్ వచ్చింది కదా అనుకోకండి. మీరు కలర్ వేయకపోయినా, ఇంత స్ట్రాంగ్గా కాకపోయినా ఒక నార్మల్ డీసెంట్గా అయినా సరే మీకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. అదే మనకి ఇండికేషన్ అనమాట. ఇవన్నీ ఆ నూనెలోంచి వడకట్టేసి ఒక పక్కన పెట్టుకోవాలి. అంతే, మాడిపోయేలా చేసుకోకండి, ఎందుకంటే ఇంకో స్టెప్ కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో కళాయి తీసుకోండి. సార్ పెద్ద కళాయి తీసుకోండి. మనకు ముక్కలన్నీ పట్టేలాగా నూనె వేసి ఆ నూనె ఆ కళాయి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూసుకోండి. బ్రష్తో చేసుకోండి, నాకు టైంకి దొరకలేదు కాబట్టి అలా తిప్పేసాను అంతే. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దాన్ని ఇలా కలుపుతూ 30 సెకండ్స్ ఆ వేడిగా ఉన్న నూనెలో ఫ్రై చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు దీంట్లోకి 1 ఉల్లిపాయ సరిపోతుంది. చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని దాన్ని కూడా ఇలా కలుపుతూ ఇంకో నిమిషం ఫ్రై చేసుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీకు మరీ స్ట్రాంగ్గా కావాలి అనుకుంటే 3 వేసుకున్నా పర్వాలేదు, కానీ 2 వేసుకుంటే యాప్ట్గా అందరూ తినేలా అయితే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ 2 పచ్చిమిరపకాయలు కూడా కలుపుతూ ఇంకో నిమిషం చేయండి. ఇలా మొత్తం 3 నిమిషాలు తూచాగా మనం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను ఏం చేయాలో చెప్తాను. ఇలా కుదిరితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందో లేదో చెప్పండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోండి. పెరుగు వేసిన తర్వాత దీంట్లోకి కారం ఒక సగం టేబుల్ స్పూన్ వేసుకోండి. కారం సగం టేబుల్ స్పూన్ వేసుకొని దాంతోపాటు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేయాలి. అయితే ముందైతే శుభ్రంగా కలిపేయండి. పెరుగు ఇలా ఒక 10 సెకండ్లు ఆగి కలపడం వల్ల మొక్కల కింద విరుగుతుంది అనమాట. అలా విరిగితేనే మనకి చూడడానికి తినడానికి బాగుంటుంది. విరగకూడదంటే పెరుగు వేయగానే కలిపేయండి. ఇప్పుడు దీంట్లోకి కొరియాండర్ పౌడర్ అంటే కొత్తిమీర పొడి ఒక 1/2 టేబుల్ స్పూను, ఒక 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకోండి. మీరు ఎక్కువ కారం వేయొద్దు, ఎక్కువ మసాలా వేయొద్దు. ఆల్రెడీ స్ట్రాంగ్గానే రెడీగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి. ఇప్పుడు మనం ఒక 1/4 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకోండి. లేదా అంటే ఒక చిన్న టేస్ట్ చేసి చూసుకోండి, సరిపోద్ది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంకో చోట కూడా ఉప్పు వేసాం. ఎక్కువ అయిపోతే ఉప్పు కారం అయిపోద్ది అనమాట.
ఇప్పుడు ఇలా కలుపుతూ నీరు లేకుండా చూసుకొని దగ్గరగా చేసుకొని దీంట్లో బంగాళదుంప ముక్కలు కరివేపాకు రెమ్మలు వేసి ఇలా కలుపుతూ మనం ఏదైతే ముద్ద రెడీ చేసుకున్నా ఆ ముద్ద అంతా ఈ క్యూబ్స్కి పట్టేలా చూసుకోండి. దాంతోపాటు ఆ కరివేపాకు రెమ్మల్ని అబ్జర్వ్ చేయండి. అవి ఎప్పుడైతే ఇలా దగ్గరికి అయిపోయో అప్పుడు మనకి కరెక్ట్గా అయిపోయినట్టు ఈ రెసిపీ అనమాట. సో తీసి ఒక పేస్ట్ టేస్ట్ చేసుకుని చూడండి. టేస్ట్ అయితే అద్దరిపోద్ది ఫ్రెండ్స్. నా రెసిపీలో నత్తి వలన అక్కడ ఎక్కడ నేను తడబడచ్చు, కొంచెం అటు ఇటుగా మాటలు ఉండొచ్చు, కానీ రెసిపీ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా రెసిపీస్ ఉన్నాయి ఛానల్లో, అవి కూడా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. మీ రెసిపీ రాంబాబు ఎప్పుడు మీకోసం మంచి వంటలు తేయడానికి ట్రై చేస్తాడు. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.